చిలుకూరి బాలాజీ టెంపుల్లో వర్షాలు పడాలని ప్రజలు ప్రార్థిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యబాబు అందిస్తారు. రాజ్కుమార్, రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వాతావరణం అనుకూలించడం లేని పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే చిలుకూరి బాలాజీ దేవాలయంలో ప్రధానంగా పూజలు నిర్వహిస్తున్నారు. వేద పండితులు, ప్రజలందరూ కూడా బాలాజీకి వేడుకుంటున్నారు. వర్షంలో సమృద్ధిగా కురవాలని కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దేవాలయంలో ప్రధానంగా పూజలు నిర్వహించిన అనంతరం బాలాజీకి కలశం పట్టుకుని ఇక్కడ గండిపేట చెరువు వద్దకు వేద పండితులు అందరూ కూడా ఇక్కడ చేరుకుని 108 వరుణి జపాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి మన విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వర్షాలు పడకపోవడంతో ఇప్పటికే రైతులందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అలాగే ఇప్పటికే విత్తనాలు జల్లుకున్న వారందరూ కూడా మొలకెత్తకపోవడంతో వారందరూ కూడా రైతులు ఇప్పటికే వర్షం ఎప్పుడెప్పుడు పడద్దని సూచిస్తున్నారు. ఇప్పటికే వివిధ ఇటు దేవాలయాల్లో కూడా పూజలు చేస్తూ వర్షాలు సమృద్ధిగా కురవాలని కూడా పండితులందరూ కూడా పూజలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ వర్షాభావ నివారణ చర్యలకు చిలుకూరి బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో వరుణ జపం కూడా నిర్వహించేందుకు సంకల్పించారు. సంకల్ప సిద్ధి గొప్పదైతే వరుణ దేవుడు కరుణిస్తాడని ప్రధానంగా విశ్వాసం ఉంది. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు తొలగి రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ ఉదయం 8:30కే ప్రధానంగా అక్కడ పూజలు నిర్వహించారు. అయితే ఈ పూజల్లో కూడా పెద్ద ఎత్తున ఈ పరిసర ప్రాంత ప్రజలు, రైతులు అందరూ కూడా చేరుకుని 3 ప్రదక్షిణలు చేసి అక్కడ కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఇందులో ప్రజలు కూడా భాగస్వామ్యం ఉండాలని పండితులు చెప్పడంతో వాళ్ళందరూ కూడా కలిసి సంయుక్తంగా ఈ పూజలు నిర్వహించిన పరిస్థితి. అయితే ఈ ఉస్మాన్ సాగర్ గండిపేట జలాశయంలో చిలుకూరి బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో ఈ వరుణ జపం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మోకాళ్ళ లోతు వరకు కూడా పండితులు చేరుకుని మనం స్పష్టంగా అక్కడ చూసుకోవచ్చు. పండితులందరూ కూడా వరుణ జపాలు చేస్తున్నారు. అయితే ప్రధాన అర్చకులు ఎవరైతే చిలుకూరి బాలాజీ దేవాలయానికి సంబంధించి శ్రీ సిఎస్ లక్ష్మీ నరసింహన్ నేతృత్వంలో ఈ ఆలయ అర్చకులు అందరూ కూడా వేద పండితులు నడుము లోతు నీటిలో నిలబడి వైదిక అనుష్ఠానాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి మనం విజువల్ స్పష్టంగా చూసుకోవచ్చు. అయితే శ్రీరామ గణాపాటి నాయకత్వంలో ఋత్వికులు తైత్తిరీయ సంహితలో వరుణ జపం మంత్రాలు అయితే 108 సార్లు పారాయణ చేయాలని సంకల్పించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. వరుణ జప మంత్రాలను 108 సార్లు పారాయణం చేస్తున్న పరిస్థితి. అయితే ఏదైతే ఈ పారాయణం, ఈ వరుణ జపం చేసినట్లయితే రాష్ట్రంలోని చెరువులు, నదులు, జలాశయాలు నిండి పంటలు కూడా బాగా పండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని చేస్తున్న పరిస్థితి. అయితే లోకక్షేమం కూడా చేకూరాలని ఈ మహా ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు ఇక్కడికి చేరుకున్నప్పుడు పంతులు అయితే మనకు చెప్పడం జరిగింది. అయితే భక్తులు ఈ పవిత్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న పరిస్థితి. ఒకవైపు ఇటు దేశవ్యాప్తంగా కూడా ఈ ఎల్నినో ప్రభావంతో వివిధ రాష్ట్రాల్లో వర్షాలు పడని పరిస్థితి ఉంది. వర్షాలు ఎప్పుడు పడతాయా రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇటు వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, విత్తనాలన్నీ కూడా కొంతమంది వేసుకున్న పరిస్థితి ఉంది. నదులు ఉన్న చోట, లేని చోట వరుణ దేవుడి కోసం వెహికల్తో ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే విత్తనాలు జల్లారో విత్తనాలు జల్లి దగ్గర కొన్ని మొలకెత్తన పరిస్థితి ఉంది. ఇటు ఏదైతే వర్షాలు పడాలని ఇటు వేద పండితులు ఎక్కడికక్కడ దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఎప్పటికప్పుడు కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇక్కడ వేద పండితులందరూ కూడా చిలుకూరి బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో ఈ కరువును నివారించాలని, వర్షాలు పడాలని గత దశాబ్దాలుగా పూజలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా ఖరీఫ్ సీజన్ రానా వచ్చింది. జూన్, జూలై మాసం కూడా వచ్చేసింది. వర్షాలు అయితే అనుకున్న స్థాయిలో పడట్లేదు. అయితే వర్షాలు పడిన నేపథ్యంలోనే వర్షాలు పడాలి, వరుణ దేవుడు కరుణ చూపాలని వరుణ జపం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 8:30కే ప్రధానంగా బాలాజీకి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించి కలశం చేత పట్టుకుని పండితులందరూ కూడా ఈ మంత్రాలు ఏవైతే ఉంటాయో మంత్రాలు ఉచ్చారణ చేస్తూ దేవాలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేశారు. 3 ప్రదక్షిణలు చేసిన అనంతరం ఎవరైతే పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్న భక్తులు అలాగే రైతులు అందరూ కూడా వరుణదేవుడు కరుణించాలి, వర్షాలు పడాలని అందరూ కూడా సంకల్పించుకుని మనస్ఫూర్తిగా అక్కడ దేవాలయంలో మొక్కిన తర్వాత ఇక్కడికి వేద పండితులు అందరూ కూడా చేరుకుని తోవ కొడిక కూడా మంత్రాలు చదువుకొని ఇక్కడ చేరుకున్నారు. మంత్రాలు చేరుకున్న తర్వాత నేరుగా ఇక్కడ గండిపేట చెరువులోకి మోకాళ్ళ నడుమునోతులు నీటిలోకి చేరి మంత్రోచ్చారణలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే
ఈ ఏడాది ఇప్పటికే వర్షాలు పడి 70% చెరువుల్లో, నదుల్లో, ప్రాజెక్టుల్లో నీరు ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయినా ఇప్పటికీ కూడా 25-30% కూడా వర్షాలు లేకపోవడంతో ఆ నదులన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి ఉంది. పంట పొలాలు ఎక్కడ చూసినా బీడు వాలుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు ప్రార్థనా మందిరాల్లో పూజలు నిర్వహించి వరుణ జపాలు చేయాలి, దేవుడిని విన్నవించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇటు స్వయంగా కూడా ఎక్కడికక్కడ రైతులు కూడా ఏదైతే పూర్వకాలంగా వాళ్ళ విశ్వాసం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఈ కప్పని పట్టుకొని కప్పకి పసుపు కుంకుమ ఇచ్చి వాటర్తో ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఊరు వాడ వెళ్ళి కప్ప నీలాలు కరుణించాలి అని చెప్పి వరుణ దేవుడికి ప్రార్థన చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే అటు దేవాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. ఈరోజు మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. ఇక్కడ చిలుకూరి బాలాజీ దేవాలయంలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురాలి, రైతులు సుభిక్షంగా ఉండాలంటూ ఈ 8:30కే ప్రధానంగా దేవాలయంలో పూజలు నిర్వహించారు. అయితే ఈ గండిపేట ఉస్మాన్ సాగర్ వద్ద ఈ చిలుకూరి బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో ఈ వరుణ జపం అయితే ఇంకా కొనసాగుతుంది. అయితే 108 సార్లు ఈ పారాయణం చేసేందుకు సంకల్పించారు రాజ్కుమార్. అయితే ఈ పారాయణము ఇంకా కొనసాగుతుంది. దాదాపుగా 11 గంటల వరకు కూడా ఈ పారాయణం అనేది కొనసాగుతుందని వేద పండితులు మనకు చెప్పారు. వేద పండితులు ఇంకా కూడా గండిపేట చెరువులో పారాయణాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసినట్లయితే ఇటు రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, నీళ్లు పుష్కలంగా ఉన్నట్లయితే అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, పంటలన్నీ కూడా బాగా పండుతాయి, పాడి పరిశ్రమ కూడా సమృద్ధిగా వృద్ధి చెందుతుందని కూడా సంకల్పిస్తున్నారు. అయితే ఇప్పటికే మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడకపోవడంతో రైతులందరూ కూడా ఎప్పుడు వర్షాలు పడతాయని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే చిలుకూరి బాలాజీ దేవాలయం అర్చకులు, వేద పండితులు అందరూ కూడా ఏదైతే ఈ వర్షాలు పడాలని సంకల్పించారో ఈ సంకల్ప సిద్ధి ఉంటే ఏదైనా చేకూరుతుందని కూడా విశ్వాసం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 8:30కి ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయో లేదో బాలాజీ కరుణా కటాక్షాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు రాజ్కుమార్. ఒక్కసారిగా మేఘం మొత్తం కూడా మేఘావృతమై చినుకులు కూడా పడుతున్న పరిస్థితి, వర్షం కూడా ప్రారంభమైంది. ఈ వరుణ జపాలు 108 సార్లు కొనసాగించి 11 వరకు కూడా ఈ పూజా కార్యక్రమాలు అత్యంత నియమ నిష్టలతో కొనసాగుతున్నాయి. అక్కడ దేవాలయం వద్ద కూడా కొంతమంది అర్చకులు, రైతులు, ప్రజలు కూడా పెద్ద ఎత్తుకు చేరుకుని అక్కడ కూడా వరుణ జపాలు ఆచరిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఈ చెరువులో కలశంతో తీసుకొచ్చిన పసుపు కుంకుమ ప్రార్థనలు చేసిన బాలాజీ టెంపుల్ దగ్గర ఇక్కడ తీసుకొచ్చి అక్కడ చేతభూని దేవాలయ అర్చకులందరూ కూడా ప్రధానంగా వరుణ జపం చేస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రధానంగా వాళ్ళు కోరుకుంటున్నారు. అలాగే లోకం అంతా కూడా సురక్షంగా ఉండాలని కూడా ప్రధానంగా ఆశిస్తున్న పరిస్థితి ఉంది రాజుకుమార్. ఇప్పటివరకు కూడా ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అశోక్తో కలిపి సూరిబాబు, ఈటీవీ న్యూస్, చిలుకూరు బాలాజీ దేవాలయం, గండిపేట చెరువు నుంచి.